బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు ఇస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. నల్లగొండలోని పిఏసీ సమావేశానికి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో భువనగిరిలో జరిగినటువంటి నల్గొండ పిఏసీ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట అందరూ హాజరయ్యారు. కానీ ఆ నియోజకవర్గం లేకపోతే ఆ పార్లమెంట్ పరిధిలోటువంటి మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం గైర్హాజరయ్యారు. అధిష్టానంపై అసంతృప్తితోనే రాజగోపాల్ రెడ్డి హాజరు కాలేదు అన్నట్టు తెలుస్తోంది. అయితే పార్టీలో పారాచూట్ నేతలకే పదవులని రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెళ్ళగక్కడం చూసాం. అసలైనటువంటి కాంగ్రెస్ నాయకులకి తగిన గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఆంధ్ర నాయకుల మోచేతిని తాగిన వారికే కీలక పదవులు అంటున్నారు ఆయన. తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్రుల నేతల చేతిలో చెప్పు చేతల్లో ఉండకూడదు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. అయితే ఈరోజు పిఏ సమావేశం జరిగింది. సో పిఏ సమావేశంలో మీనాక్షి నటరాజు నేతృత్వంలోని సమావేశంలో మనం విజువల్ చూస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి అండ్ అడ్డూరు లక్ష్మణ్ కుమార్, బీర్ల ఐలయ్య వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. కానీ ఈ సమావేశానికి రాజగోపాల్ రెడ్డి మాత్రం గైర్హాజరయ్యారు. రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు పైన ప్రస్తుతానికి ప్రయత్నం చర్చ జరుగుతుంది. అయితే ఈ సమావేశం తర్వాత రాజగోపాల్ రెడ్డి సోదరుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ప్రస్తుతం మంత్రి పదవులు ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. తెలంగాణ ఇన్ఛార్జ్ అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎక్స్ఎంపీగా ఒక సీనియర్ నాయకులైన వర్కర్ లాగా మీ అందరికి తెలుసు మీనాక్షి నటరాజన్ గురించి. ఆమె ఈరోజు పిఎస్సి మీటింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవాళ 3 జిల్లాలకు సంబంధించి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లా మీటింగ్ నడుస్తున్నది. ఇవాళ జిల్లా లెవెల్కి ఇక్కడికి వచ్చి గాంధీ భవన్ పిలిపించేది పోయి ఆమె జిల్లా కేంద్రాలకు వచ్చి మీటింగ్ పెట్టడం ఇది మంచి కార్యకర్తలకు ఉత్తేజాన్ని నింపడంతో పాటు ఆమెకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ విధంగా నాయకురాలు ఏసీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉండి జిల్లా కేంద్రాల్లో మీటింగ్ చేయడం, అది సర్మీగా కానివ్వండి, పార్టీ బలోపేతం కానివ్వండి, నామినేటెడ్ పదవులు కానివ్వండి, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నిర్మాణం కానివ్వండి, అన్నింటి మీద చర్చించడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి నమ్ముకున్న కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కొన్ని విషయాలు మీకు చెప్పలేదంటే కొన్ని విషయాలు మీకు చెప్పే ఉంటుంది. సార్ మీద కొత్త ఓటర్ ప్రక్రియ 20వ తారీఖు దివంగత ప్రధానమంత్రి, ప్రపంచంలోనే నేటి నేతగా ఉన్న రాజీవ్ గాంధీ గారి ఆ రోజు జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఆ రోజు ఓటు హక్కును 21 ఏళ్ళకెళ్ళి 18 ఏళ్ళకి తీసుకొచ్చింది రాహుల్ గాంధీ. యువతల ఆలోచన విధంగా పాలన ఉండాలంటే 18 ఏళ్ళకే ఓటు కల్పించాలని ఆ రోజు ఆయన ఎవరు అడగకుండా 18 ఏళ్ళకి ఓటు కల్పించిన మహానేత. ఆ రోజుల్లోనే సర్పంచ్ నేరుగా 2 లక్షలు 3 లక్షల లెక్క నేరుగా అకౌంట్లో వేసింది. ఏది 85లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ₹1 ఢిల్లీలోకి ₹1 పంపిస్తే 30 పైసలే గ్రామాలకు చేస్తుంటే 70 పైసలు దళారులకు పోతుందని చెప్పి ఆ విధమైన గ్రామ స్వరాజ్యాన్ని మొదలుపెట్టి కంప్యూటర్ వరకు పెట్టిన రాజీవ్ గాంధీ జయంతి 18 ఏళ్ళు కల్పించిన 18 ఏళ్ళకే ఓటు కల్పించిన ఆయన జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఆ రోజు జయంతి కార్యక్రమాలు చేస్తూ కొత్త ఓట్లను చేర్పించే కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలని వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆమె ఆదేశం మేరకు తెలంగాణలో ఈ అన్ని కార్యక్రమం నల్గొండ జిల్లాలో నెంబర్ 1 ఉండే, ఉమ్మడి నల్గొండ జిల్లా నెంబర్ 1 ఉండే విధంగా తెలంగాణలో ప్లస్ వచ్చే ఎన్నికల్లో కూడా మన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మన అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీని ఏ విధంగా ప్రధానమంత్రిని చేయాలంటే దక్షిణ భారతంలో గతంలో తెలంగాణలో దక్షిణ తెలంగాణ 36, 32 గెలిచాం. తర్వాత ఇద్దరు జాయిన్ అయ్యారు మన అభివృద్ధి కార్యక్రమాల కోసం. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం పైన ఎటువంటి తీరుతలు ఉన్నాయి, గతంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాశస్త్యం ఏ రకంగా ఉందనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరిస్తూ ఉన్నారు. సో మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. అసలు రాజగోపాల్ రెడ్డి గైర్ హాజరు ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? శ్రీధర్, రాజగోపాల్ రెడ్డి ఎందుకు హాజరు కాలేదు? డెఫినెట్గా వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు, వ్యతిరేక గలం వినిపిస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా అర్థమవుతోంది. తెలంగాణతో సంబంధం లేని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వాళ్ళు, ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగే వాళ్ళు అక్కడి నుంచి చెప్పు చేతుల్లో పెట్టిన ప్రభుత్వం నడిపిస్తున్నారు అనేది ఆయన బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి గైర్ హాజరు అది కూడా కారణం అనుకోవాలా? ఇంకా వ్యతిరేకత పెరిగింది అనుకోవాలా? ఆయన అలకబూనారు అనుకోవాలా? మనోజ్, డెఫినెట్గా కూడా రాజగోపాల్ రెడ్డి క్లియర్ కట్గా అలకబూనారన్న విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏఐసిసి ఇన్ఛార్జ్ సైతం కూడా
పిఎస్సి సమావేశం జిల్లాలోనే నిర్వహించి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అన్నిటికీ కలిపి భువనగిరిలో జరిపినటువంటి పిఎస్సి సమావేశం అది పొలిటికల్ ఎఫ్ఐఆర్స్ కమిటీ అంటేనే చాలా కీలకంగా తీసుకునేటువంటి నిర్ణయాలలో డిస్కషన్ చేస్తుంటారు. పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలు, సంస్థాగతమైనటువంటి నిర్ణయాలు, ఫ్యూచర్లో పార్టీ కోసం చేపట్టబోయేటువంటి ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై కూడా అందులో దిశానిర్దేశం చేస్తుంటుంది. మిగతా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నేతలు అందరూ హాజరు కావడం, రాజగోపాల్ రెడ్డి హాజరు కాకపోవడం, గైరాజరు అవ్వడం ఏదైతే ఉందో అది పార్టీలో చర్చనీయాంశంగానే కాకుండా రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే మీరు అన్నట్టు ధిక్కరస్వరం పార్టీ మీద చూపిస్తున్నారు. అయినప్పటికీ పార్టీ మీద కాదు, అది పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మీద కొత్తగా వచ్చి పార్టీలో కూడా పాత వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పడం, ఆ తర్వాత ఏఐసిసి ఇన్ఛార్జిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జి ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ జిల్లాలో పర్యటించినప్పటికీ పిఎస్సి మీటింగ్ అక్కడే నిర్వహించినప్పటికీ అసలు రాజగోపాల్ రెడ్డి వెళ్ళకపోవడం ఏదైతే ఉందో కాంగ్రెస్లో రెండు రకాలు కూడా, ఒక వర్గమేమో రాజగోపాల్ రెడ్డి ఏఐసిసి ఇన్ఛార్జ్ కాబట్టి ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆ మీటింగ్కి వెళ్ళి కూడా ఆమె దృష్టికి కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేవలం రాజగోపాల్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల మీద కానీ ఇతర సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఆ రోజు మాట్లాడారు కాబట్టి ఇచ్చినటువంటి హామీలే కాకుండా పార్టీలో జరుగుతున్నటువంటి నిర్ణయాలు, పార్టీ తీసుకుంటున్న అవలంబిస్తున్నటువంటి విధానాలు వీటన్నిటి మీద దృష్టికి తీసుకెళ్ళుంటే బాగుండే అని చెప్పి ఒక వర్గం అంటుంటే, మరొక పక్క రాజగోపాల్ రెడ్డికి సంబంధించి వర్గీయులు మాత్రం అసలు జరిగినటువంటి పిఎస్సి సమావేశం అయినప్పటికీ పార్టీలో ఏది కూడా కరెక్ట్ కూడా జరగట్లేదు, పార్టీకి సంబంధించి ఏది కూడా పెద్దగా అసలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు సీనియర్లను దృష్టిలో ఉంచుకొని జరగట్లేదన్న విషయానికి కూడా రాజగోపాల్ రెడ్డి వర్గీయులు కూడా వచ్చినట్టు కూడా అందుకే కొంత గైరాజరయ్యారని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. మరో పక్క అటు కోమటిరెడ్డి బ్రదర్స్గా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు. ముఖ్య అతిథి మీనాక్షి నటరాజన్ సైతం కూడా ఆయన్నే రిసీవ్ చేసుకున్నవి కాకుండా కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, కమిటీలో మాట్లాడినటువంటి మాటలు, ప్రధానంగా కొత్తగా ఓటు నమోదు చేసుకున్నటువంటి జెన్జీ, ఎందుకంటే జెన్జీ మూవ్మెంట్ అనేది కూడా దేశవ్యాప్తంగా కనిపిస్తుంది కాబట్టి రాజీవ్ గాంధీ సంబంధించినటువంటి బర్త్డే సందర్భంగా కూడా దానికి సంబంధించి కూడా ముందుకు తీసుకెళ్ళాలి, కొత్త ఓటర్లను ఆకర్షించే విధంగా సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, జిల్లాలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి విషయాలన్నింటినీ కూడా చర్చించామని బయటికి మీడియాకు వచ్చి మళ్ళీ మీటింగ్ అనంతరం కూడా అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు కాబట్టి ఒకవైపు అన్న హాజరవ్వడం, తమ్ముడు గైరాజరవ్వడం ఏదైతే ఉందో పార్టీలకు సంబంధించి కూడా కొంత చర్చనీయాంశమైంది. రాజగోపాల్ రెడ్డి మరొకసారి కూడా రాజకీయంగా చర్చనీయాంశంలోకి వచ్చాడు. మరి రాజకీయంగా కొంత కాంగ్రెస్ పార్టీలో రగడలేపని చెప్పారు. ఎందుకంటే ఒక్కొక్కటే కాదు, కేవలం రాజగోపాల్ రెడ్డి గారు ఒక్కొక్కరుగా కూడా బయటికి వస్తున్నటువంటి సందర్భం. మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి, తాజాగా ఈరోజు చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సైతం కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కొంత తలనొప్పిగారే తలంపులు తీసుకొస్తున్నాయి. ఎందుకంటే పార్టీలో సీనియర్లే కాకుండా పార్టీలో కొత్తగా ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలు సైతం కూడా అసంతృప్తితో ఉండడం ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి, నేషనల్ పార్టీకి కానీ ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం చేకూరుతుంది. కాబట్టి పార్టీలో వాటన్నిటి మీద కూడా అక్కడ ఇంటర్నల్ కూడా డిస్కస్ చేశామని మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. కాబట్టి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే షోకాజ్ నోటీస్ ఇస్తారు, రాజగోపాల్ రెడ్డి నుంచి వివరణ తీసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ అటు దాని ముందు ఎక్కడ కూడా ముందుకు వెళ్ళట్లేదు. అటు మరొక పక్క ఈరోజు జరిగినటువంటి మీటింగ్కు గైరాజరవడం పట్ల కూడా కొంత పార్టీ సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏఐసిసి ఇన్ఛార్జ్ అక్కడికి వెళ్తే కూడా దానికి మరి వ్యక్తిగత కారణాలతో రాలేదా, ఇంకేదైనా టూర్లో ఉండి రాలేదా, లేదంటే అక్కడే ఉండి రాలేదన్న విషయాలపై కూడా పార్టీ ఆరాధిస్తున్నట్లు సమాచారం. మనోజ్, ఏదేమైతేనే కీలక మీటింగ్కు రాజగోపాల్ రెడ్డి గైరాజరవడం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇది కొంత నష్టం చేకూరుతుందని చెప్పొచ్చు. మనోజ్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి వరుసగా జలకిస్తున్నారు. మొన్న సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఆంధ్ర మోచేతి నీళ్లతో ఇక్కడ కొంతమంది పాలకులు తెలంగాణను పాలిస్తున్నారని, తెలంగాణతో సంబంధం లేని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వాళ్ళు తెలంగాణను పాలిస్తున్నారు, లక్షల కోట్ల రూపాయలు తింటూ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారని ఇలాంటి వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డి చేస్తూ ఒక హాట్ టాపిక్ నిలిచారు. మొదటి నుంచి ఆయన ఏడాది కాలంలో అప్పటి వరకు ఓకేగా ఉన్న, ఏడాది తర్వాత నుంచి వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నారు, ధిక్కార స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఎప్పుడో 10 సంవత్సరాల పాటుగా నేనే ఉంటా కుర్చీలో అని చెప్పి మాట్లాడిన మాటలకు గాను దాన్ని విభేదించారు. బహిరంగంగానే చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్చలు జరపట్లేదని చెప్పి నిరుద్యోగులతో ఆయన చర్చలు జరిపి నిరుద్యోగులతో పక్కనే పెట్టుకుని ఒక వాయిస్ కూడా ఇచ్చారని ఒక స్ట్రాంగ్ యాంటీ వాయిస్ను రేజ్ చేశారు. ఇలా నడుస్తూనే వెళ్తోంది. ఇదే క్రమంలో రాజగోపాల్ రెడ్డి ఈ ధిక్కార స్వరాన్ని పెంచుతూ వెళ్తున్నారు. ఈరోజు నల్గొండ పిఏసీ సమావేశానికి
ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వెళ్ళినప్పటికీ ఆ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులు అందరూ హాజరైనా రాజగోపాల్ రెడ్డి మాత్రం హాజరు కాలేదు. ఇంకా ఆయన స్వరాన్ని వ్యతిరేకంగా వినిపిస్తున్నారు, యాక్షన్ రూపంలో కూడా చూపిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఒకే ఒక్క మంత్రి పదవి కనుక రాజగోపాల్ రెడ్డి చేతికి జిక్కితే ఇక అన్ని ఫుల్ స్టాప్. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినవన్నీ కూడా అంటే ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గవర్నమెంట్ నడుస్తూ ఉంటాయి, ఆయన సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. కానీ ఒకే ఒక్క మంత్రి పదవి ఇన్ని రకాలుగా ఆయన వ్యతిరేక గళాన్ని వినిపించేలా చేస్తోంది. ఒకే ఒక్క మంత్రి పదవి ఇన్ని రకాలుగా ఆయన ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి వ్యతిరేకంగా మాట్లాడిచ్చేలా చేస్తుందనేది నేను చెప్తున్న మాట కాదు, కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా జరుగుతున్న డిస్కషనే. సో మీ అభిప్రాయం ఏంటి? ఇంకొక పోల్ కూడా ఉంది. సో వరుసగా వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్న వారు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వెళ్తున్నారు కాబట్టి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్కి వెళ్ళాలని మీరు కోరుకుంటున్నారా? రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కి గుడ్ బై చెప్తారనే మాట మీకు కూడా బలంగా నమ్ముతున్నారా? ఆ మాట విశ్వసిస్తున్నారా? రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పే అవకాశం ఉందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఒకసారి మొన్న 2 రోజుల క్రితం రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, ప్రభుత్వ పెద్దల పైన ఏం మాట్లాడారో చూద్దాం. వ్యతిరేకంగా పోరాటం ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న వాళ్ళు ఎమ్మడి పడతాం, దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా